కేరళ సీఎం సస్పెన్స్ కి అయితే ఎండ్ కార్డ్ పడింది. కానీ ఈ డెసిషన్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. కేరళ పీఠంపై తనకు అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ని కూర్చోబెట్టాలని రేవంత్ చేసిన ప్రయత్నాలన్నీ అడియాశలయ్యాయి. వేల కోట్లు ఖర్చు పెట్టినా, మీడియా ఛానల్స్ పెట్టినా అల్టిమేట్ గా హైకమాండ్ మాత్రం రేవంత్ కి షాక్ ఇస్తూ వీడి సతీష్ వైపే మొగ్గు చూపింది. అసలు కేరళ రాజకీయాల్లో రేవంత్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఆ 1000 కోట్లు ముచ్చటేంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. కేరళ ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి అక్కడ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. కేసీ వేణుగోపాల్ సీఎం అయితే అక్కడ తన బిజినెస్ ఎంపైర్ని విస్తరించుకోవచ్చని రేవంత్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారట. అందుకే అక్కడ బిగ్ టీవీ బ్రాంచ్ ఓపెన్ చేసి మరీ క్యాంపెయిన్ నడిపించారు. అంతకు మించి ఎలక్షన్ ఖర్చుల కోసం భారీగా ఫండ్స్ కూడా పంపినట్లు టాక్ ఉంది. అవసరమైతే కాంగ్రెస్ హైకమాండ్ కోసం 1000 కోట్లైన ఇస్తా అని రేవంత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారంటే కేసీ వేణుగోపాల్ని గెలిపించుకోవటానికి ఆయన ఎంతలా ట్రై చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి రేవంత్ సపోర్ట్ ఉన్నా కేసీ వేణుగోపాల్కి సీఎం పదవి ఎందుకు రాలేదు? ఇక్కడే గ్రౌండ్ రియాలిటీ సీన్లోకి వచ్చింది. కాంగ్రెస్ కి అక్కడ వచ్చింది కేవలం 63 సీట్లు మాత్రమే. కానీ మ్యాజిక్ ఫిగర్ 71. ఈ టైంలో 22 మంది ఎమ్మెల్యేలున్న ముస్లిం లీగ్ సపోర్ట్ చాలా కీలకం. వాళ్ళు మొదటి నుంచి వీడి సతీష్కి మాత్రమే సపోర్ట్ చేస్తామని తేల్చి చెప్పేశారు. దానికి తోడు కేరళ క్యాడర్లో పబ్లిక్లో సతీష్కి ఉన్న ఇమేజ్ ముందు కేసీ వేణుగోపాల్ తేలిపోయారనమాట. హైకమాండ్ నాంచుడు ధోరణి చూసి కేరళ కాంగ్రెస్ లో ఆందోళనలు కూడా స్టార్ట్ అవడంతో తప్పనిసరి సిచ్యువేషన్స్ లో సతీష్నే సీఎం గా అనౌన్స్ చేశారు. డెసిషన్ వచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్ బయటకు మాత్రం చాలా కూల్ గా కనిపిస్తున్నారు. నేను హైకమాండ్ కి విధేయుణ్ణని, పదవుల కంటే పార్టీనే ముఖ్యమంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రాహుల్ గాంధీకి తన విధేయతను చాటుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఇన్నర్ సర్కిల్స్ లో మాత్రం రేవంత్ రెడ్డి పంపిన ఫండ్స్, చేసిన హంగామా అంతా వేస్ట్ అయిపోయిందని డిస్కషన్ నడుస్తుంది. రేవంత్ ఆశలు అడియాశలు అవటమే కాకుండా కేరళలో తన మార్క్ చూపిద్దామనుకున్న ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. మొత్తానికి కేరళ సీఎం ఎంపికలో రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ డెసిషన్ తర్వాత రేవంత్ రెడ్డి నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది? తన బిజినెస్ ప్లాన్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో షేర్ చేయండి.